హలో అండి, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం క్లాస్ 7 మ్యాథ్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు క్లాస్ 7 మ్యాథ్స్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి నెంబర్ సిస్టమ్స్. నెంబర్ సిస్టమ్స్లో మనకి ఆల్రెడీ క్లాస్ 6 మ్యాథ్స్లో కూడా చెప్పుకున్నాము. దీంట్లో కొంచెం దానికి అడ్వాన్స్డ్గా ఉంటుంది అంతే. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఆల్ కౌంటింగ్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్. 1, 2, 3, 4 సో అండ్ సో ఇన్ఫినిటీ వరకు ఉండే వాటిని మనం న్యాచురల్ నెంబర్స్ అని అంటాము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం ఎగ్జాంపుల్ సపోజ్ వైల్ వీఆర్ కౌంటింగ్ వీ సే దట్ 10 బాయ్స్ అంటే మనం ఏదైనా కౌంట్ చేసేటప్పుడు ఏమని చెప్తాం, 10 బాయ్స్, 12 గర్ల్స్, 7 కాంటినెంట్స్, 5 ఓషియన్స్ అంటే మనం అది చెప్పగలుగుతాం ఆ నెంబర్ని. అలాంటి వాటిని మనం న్యాచురల్ నెంబర్స్ అని అంటాము. ఇక్కడ ఓల్డ్ నెంబర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓల్డ్ నెంబర్స్ అంటే ఏంటంటే 0 అండ్ న్యాచురల్ నెంబర్స్ రెండు కలిపి వాటిని ఓల్డ్ నెంబర్స్ అని అంటాము. అంటే న్యాచురల్ నెంబర్స్ అన్నీ ఓల్డ్ నెంబర్సే, బట్ ఈ ఓల్డ్ నెంబర్స్లో ఇంకా మనకి 0 అనేది ఇంక్లూడ్ అవుతుంది అనమాట. అంతే, 0 ప్లస్ న్యాచురల్ నెంబర్స్ని కలిపి మనం ఓల్డ్ నెంబర్స్ అని అంటాము. ఇక్కడ దీనికి 0 to 0, 1, 2, 3, 4 వీటన్నిటిని మనం ఓల్డ్ నెంబర్స్ అని చెప్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏంటంటే ఆల్ ద నెంబర్స్ -3, -2, -1, 0 ఇంకా అంటే దీంట్లో ఏముంటాయంటే ఇంటీజర్స్లో నెగిటివ్, 0 అండ్ పాజిటివ్ వీటన్నిటిని కలిపి మనం ఇంటీజర్స్ అని అంటాము. ఇక్కడ ఇఫ్ ఏ, బి అండ్ సి ఆర్ న్యాచురల్ నెంబర్స్. ఇక్కడ ఏ, బి, సి అనేవి 3 న్యాచురల్ నెంబర్స్ అనుకున్నాం అనుకోండి. ఇందులో ఇక్కడ ఏబి ఈక్వల్ టు సి అనుకోండి సపోజ్. అప్పుడు ఇక్కడ ఏ అండ్ బి ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ సి అన్నమాట. ఇక్కడ ఏబిలను ఏమంటామంటే సికి ఫ్యాక్టర్స్ అని అంటాము. సి ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఏ యాజ్ వెల్ యాజ్ బి. ఇక్కడ సి అనేది ఏమవుతుంది, వీటికి మల్టిపుల్ అవుతుంది అన్నమాట. ఇక్కడ సి అనేది ఏ కామా బిలకి మల్టిపుల్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఏమి ఇచ్చారు, 2 × 3 = 6 అన్నారు. అంటే ఇక్కడ 2 and 3 అనేవి ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 అన్నమాట. ఇక్కడ 6 ఏమవుతుంది, 6 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ 2 యాజ్ వెల్ యాజ్ 3. ఇక్కడ 2 and 3 అనేవేమో 6కి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇక్కడ 6 అనేది ఏమవుతుంది, మల్టిపుల్ ఆఫ్ 2 అండ్ మల్టిపుల్ ఆఫ్ 3. మోర్ నెంబర్స్. Then we can find out the factors of all numbers and determine the common factors, and among these we can determine the HCF. ఇప్పుడు సపోజ్ మనము 2 కానీ అంతకంటే ఎక్కువ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి. దాంట్లో మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా ఆ నెంబర్స్కి. అందులో కామన్గా ఉండే ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేసాం అనుకోండి, దాన్ని ఏమంటాం, దాంతో మనం HCF ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. మీకు LCM అండ్ HCF గురించి నేను క్లాస్ 6 మ్యాథ్స్లో క్లియర్గా చెప్పాను. ఒకసారి మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూడండి క్లాస్ 6 మ్యాథ్స్వి, అందులో మీకు అర్థమవుతాయి. ఇక్కడ సిమిలర్లీ వీ కెన్ లిస్ట్ ద మల్టిపుల్స్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ అండ్ ఐడెంటిఫై ద కామన్ మల్టిపుల్స్ అండ్ డిటర్మైన్ ద LCM. ఇక్కడ సేమ్ మనము ఇవే నెంబర్స్ నుంచి మనం LCM కూడా ఫైండ్ అవుట్ చేయవచ్చు అన్నమాట. LCM ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం, వీ కెన్ లిస్ట్ ఆల్ ద మల్టిపుల్స్ ఆఫ్ ద నెంబర్స్. మనం అన్ని మల్టిపుల్స్ని ఒక దగ్గరికి లిస్ట్ చేసామనుకోండి, దాన్ని మనం LCM అని అంటాము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. 12 and 18 మనకి 2 నెంబర్స్ ఇచ్చారు. దీనికి మనం LCM అండ్ HCF ఫైండ్ అవుట్ చేద్దాము. ఇక్కడ 12 and 18కి మనం LCM ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఫస్ట్ మనము వీటికి 12 and 18కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాము. ఫస్ట్ 12కి ఏమేమి ఫ్యాక్టర్స్ వస్తాయో చూద్దాము. 2 1 జా, 2 6 జా, నెక్స్ట్ 2 3 జా. మనకి 12కి ఏమేమి వచ్చాయి ఫ్యాక్టర్స్, 2, 3 వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ అదేవిధంగా 18కి చేద్దాము. 18కి చేసినప్పుడు ఏమొస్తాయి, 2 1 జా, 2 9 జా, 3 3 జా. ఇక్కడ మనకి 18కి ఏమేమి వచ్చాయి, 2, 3, 3. ఇక్కడ మనం ఇప్పుడు LCM ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. LCM ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, దీనికి ఇక్కడ అన్ని ఫ్యాక్టర్స్ని ఇంక్లూడ్ చేస్తాం LCMలో. అన్ని మల్టిపుల్స్ని లిస్ట్ అవుట్ చేసి వాటి ప్రోడక్ట్ చేస్తాం LCM అంటే. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 అనేది 2 టైమ్స్ ఉంది, ఇందులో 1 టైం ఉంది. సో హైయెస్ట్ ఎక్కడ ఉందనేది అది తీసుకోవాలి. ఇక్కడ 2 టైమ్స్ ఉంది కాబట్టి దాన్ని మనం 2 టైమ్స్గా తీసుకోవాలి. నెక్స్ట్ 3 చూడండి. 3 మనకి ఇక్కడ 1 టైమే ఉంది, ఇక్కడ 2 టైమ్స్ ఉంది. ఎక్కడైతే హైయెస్ట్ ఉంటాయో అవి తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ 3 × 3.
ఇప్పుడు ఏమవుతుంది మనకు 2 × 2 4 × 9 ఎంత 36 వచ్చేసి మనకి 4 × 9 36. నెక్స్ట్ దీనికి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? హెచ్సిఎఫ్ అంటే ఏంటి? కామన్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇప్పుడు దీంట్లో కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ని తీసుకోవాలి. సో ఇక్కడ 2 అనేది ఇందులో కామన్గా ఉంది, 2 2. సో ఇక్కడ 2 ఇంకా 3 కూడా ఇందులో కామన్ ఉంది, ఇందులో కామన్ ఉంది. సో 2 × 3 = 6 అనేది దీనికి హెచ్సిఎఫ్ అవుతుందన్నమాట. ఈ విధంగా మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేస్తాము. ఇంకా నేను చాలా ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లాస్ 6 మ్యాథ్స్ ఒకసారి చూడండి వీడియోస్, అందులో మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ప్రాపర్టీ ఉంది చూడండి. ఆల్ న్యాచురల్ నెంబర్స్ గ్రేటర్ దెన్ 1 హ్యావ్ అట్లీస్ట్ 2 ఫ్యాక్టర్స్. ఏవైతే న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి కదా మనకు గ్రేటర్ దెన్ 1, వాటన్నిటికీ మనకి అట్లీస్ట్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయంట. ఇఫ్ దే హ్యావ్ ఎగ్జాక్ట్లీ 2, ఒకవేళ 2 ఫ్యాక్టర్సే ఉన్నాయనుకోండి ఏదైనా నెంబర్కి, అప్పుడు ఆ నెంబర్ని మనం ప్రైమ్ నెంబర్స్ అని అంటాము. అదర్వైజ్ దే ఆర్ కాంపోజిట్. ఒకవేళ ప్రైమ్ నెంబర్ కానట్లయితే ఆ నెంబర్ని మనం కాంపోజిట్ నెంబర్ అని అంటాము. ఇదర్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్ ఉంటాయి మనకు. గ్రేటర్ దెన్ 1 అయిన నెంబర్స్ అన్నిటికీ ఏదర్ ప్రైమ్ నెంబర్ అయినా అయి ఉంటుంది, లేదంటే కాంపోజిట్ నెంబర్ అయినా అయి ఉంటుంది. 2 నెంబర్స్ విచ్ హ్యావ్ ఓన్లీ 1 యాజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆర్ కోప్రైమ్స్. మనకి సపోజ్ 2 నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, వాటికి ఓన్లీ 1 అనేది కామన్ ఫ్యాక్టర్గా ఉందనుకోండి, అలాంటి వాటిని మనము కోప్రైమ్స్ అని అంటాం. ఆ పేరుని నేను కోప్రైమ్స్ అంటే ఏంటో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ మీరు చూడండి క్లాస్ 6 మ్యాథ్స్వి. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకి ఫైండ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 300, 360 అండ్ 600. మనకి ఇక్కడ 3 నెంబర్స్కి ఇక్కడ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ మనం ఎల్సిఎం చూద్దాము. దీనికి ఎల్సిఎం అయితే మనం ఎలా చేస్తాము? మనం ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లాగా చేస్తాము ఎల్సిఎం. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఏం చేసాము, మనకి ఇక్కడ అన్నిటికీ ఇప్పుడు 10 మల్టిపుల్స్ లాగా ఉంది కాబట్టి 10 కామన్ తీద్దాం మనం ఇక్కడ. అంటే 10 30 జా, 10 36, 10 60. ఇప్పుడు మనము 2తో చేద్దాము. 2 15, 2 18, 2 30. నెక్స్ట్ ఇది అన్నీ 3 మల్టిపుల్స్లో ఉన్నాయి కాబట్టి 3 తీసుకుందాం. 3 5 జా, 3 6 జా, 3 10 జా. నెక్స్ట్ మళ్ళీ 2 తీసుకుందాము. 2 3 జా, 2 5 జా. నెక్స్ట్ 5 తీసుకుందాము. 3 1. ఇక్కడ చూడండి మనకి లాస్ట్లో 1 3 1 ఇంకా మనకు రావు ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు ఇవన్నిటిని మల్టిప్లై చేద్దాము. ఎల్సిఎం అంటే వీటన్నిటిని మల్టిప్లై చేయాలి కదా. సో 10 × 2 × 3 × 2 × 5 × 3. ఇక్కడ మనకి 2 టైమ్స్ ఉంది. సో 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. నెక్స్ట్ 3 వచ్చేసి 2 టైమ్స్ ఉంది, 9 అవుతుంది. 4 × 9 × 5 × 10 36. 36 × 10 360 × 5 ఎంత అవుతుంది మనకి? 30 1800 వచ్చింది మనకి ఇక్కడ ఎల్సిఎం. దీనిది ఎల్సిఎం వచ్చేసి 1800. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాము. మనం ఇక్కడ హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దామంటే, ఫస్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్స్ 3 అంటే కామన్గా ఉన్న ఫ్యాక్టర్సే కదా హెచ్సిఎఫ్ అంటే. సో ఇక్కడ మనం ఫస్ట్ దీన్ని 10 అన్నిటికీ కామన్గా ఉంది. సో మనం వీటిని 30 × 10 అని రాయొచ్చు కదా. 36 × 10. నెక్స్ట్ 60 × 10. ఇంకా మనకి ఏం కామన్గా ఉందో చూద్దాం. ఇక్కడ మిగిలిన ఫ్యాక్టర్స్ నెంబర్ ఏముంది? 30 36 60. సో ఇవన్నీ మనకి 6 మల్టిపుల్స్ లాగా కనిపిస్తున్నాయి. సో 5 × 6 × 10. నెక్స్ట్ 6 × 6 × 10. నెక్స్ట్ 6 × 10 × 10. ఇప్పుడు చూడండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇందులో మనకి ఏమేమి కామన్గా ఉన్నాయి? అన్నిట్లలో 10 అనేది అన్నిటికీ కామన్గా ఉంది. నెక్స్ట్ ఇంకా 6 కూడా అన్ని నెంబర్స్లో కామన్గా ఉంది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? దీనికి హెచ్సిఎఫ్ 10 × 6 అని తీసుకోవచ్చు కదా మనము దీనికి హెచ్సిఎఫ్. సో 60 అవుతుంది. లేదంటే ఇంకొక మెథడ్ కూడా చెప్తాను దీనికి. ఇది ఎలా చేయాలంటే, ఫస్ట్ మనము 300 తీసుకుందాం. ఫస్ట్ 2 నెంబర్స్కి చేసి తర్వాత ఇంకో నెంబర్ని 300 360. ఇప్పుడు దీన్ని మనం డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది? 300 1 జా 300. నెక్స్ట్ ఇక్కడ
60 మిగిలింది. మనం ఇప్పుడు దీన్ని మళ్ళీ 60తో ఈ డివిజన్ని చేయాలి కదా. సో ఇక్కడ 300 రాసుకుంటున్నాను. నెక్స్ట్ 65 జా 300 వచ్చింది. సో ఇప్పుడు మనకి 0 అయింది రిమైండర్. సో ఇక్కడ మనం 60తో డివైడ్ చేసినప్పుడు మనకి 0 వచ్చింది రిమైండర్. సో ఇక్కడ 60 అనేది HCF అవుతుంది. సో HCF ఈక్వల్ టు 60. మనం ఈ విధంగానైనా చేయొచ్చు, 2 మెథడ్స్లో ఎలానైనా చేయొచ్చు అనమాట. ఫంక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ ఆన్ ద నెంబర్ లైన్ అనే కాన్సెప్ట్ ఉంది, ఇది చూద్దాము. మనం నెంబర్ లైన్ తీసుకుందాము. నెంబర్ లైన్ అనేది ఏ విధంగా ఉంటుంది, మనకు 0 నుంచి పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ ఏ లైన్ ఆన్ విచ్ నెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఈజ్ నోన్ యాజ్ నెంబర్ లైన్. ఇక్కడ ఇందులో మనకి ఒక ప్రాపర్టీస్ ఉన్నాయి నెంబర్ లైన్ మీద, అవి చూద్దాము ఏంటో. వచ్చేసి యాజ్ వీ మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ద ఇంటీజర్స్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు సపోజ్ మనము నెంబర్స్ని లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ చేసామనుకోండి, అప్పుడు ఆ ఇంటీజర్స్ అన్నీ ఎలా ఉంటాయి, అసెండింగ్ ఆర్డర్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు సపోజ్ -3, -2, -1 మనం ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నాం అనుకోండి ఇలా, అప్పుడు ఇవన్నీ ఎలా ఉంటున్నాయి, మనకి అసెండింగ్ ఆర్డర్లో ఉంటాయి అన్నమాట. -3, -2, -1, 0, 1, 2 ఇలా. సపోజ్ మనము రైట్ టు లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఇప్పుడు ఇలా, ఇప్పుడు 0, 1, 2, ఇప్పుడు -1, -2 ఇలా తీసుకున్నాం అనుకోండి. ఈ డైరెక్షన్లో తీసుకున్నప్పుడు మనకి ఇవన్నీ డిసెండింగ్ ఆర్డర్లో ఉంటాయి అన్నమాట. ఇలా ఇక్కడ నుంచి ఇలా తీసుకుంటే డిసెండింగ్ ఆర్డర్ ఉంటాయి. రైట్ టు లెఫ్ట్ తీసుకున్నప్పుడు, లెఫ్ట్ టు రైట్ తీసుకున్నప్పుడు వచ్చేసి అసెండింగ్ ఆర్డర్లో ఉంటాయి అన్నమాట. వెన్ వీ యాడ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ ద రిజల్ట్ అబ్టైన్డ్ టు ద రైట్ ఆఫ్ ద గివెన్ ఇంటీజర్. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇంటీజర్కి పాజిటివ్ ఇంటీజర్ని యాడ్ చేసామనుకోండి, అప్పుడు ఆ రిజల్ట్ అనేది రైట్ ఆఫ్ ద గివెన్ ఇంటీజర్. మనం ఏ ఇంటీజర్కి అయితే యాడ్ చేసామో ఆ పాజిటివ్ ఇంటీజర్ని, ఆ ఇంటీజర్ నుంచి రైట్ వైపుకి వెళ్తుంది అన్నమాట ఆన్సర్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ 0 + 1. ఇక్కడ మనము 0 తీసుకున్నాం అనుకోండి. సపోజ్ మనము ఇంటీజర్ 0 నుంచి నేను ఇప్పుడు ఒకవేళ +1 యాడ్ చేశాను అనుకోండి, ఇది ఎక్కడికి మూవ్ అయింది, ఇక్కడ మనకి 0 to 1 అంటే రైట్ సైడ్ వెళ్ళింది కదా. మనకి నెంబర్ లైన్లో మనం ఏదైనా ఒక నెంబర్ని యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే రైట్ సైడ్కి వెళ్తుంది అన్నమాట. మనకి ఆ ఇంటీజర్స్ అనేవి రైట్ సైడ్కి మూవ్ అవుతుంటాయి అన్నమాట. ఒకవేళ నెగిటివ్ ఇంటీజర్ని యాడ్ చేసామనుకోండి ఒక నెంబర్కి, ఏదైనా ఇంటీజర్కి, ద రిజల్ట్ ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద గివెన్ నెంబర్. ఏదైనా నెగిటివ్ నెంబర్ని చేసినప్పుడు చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ 2 + -1 = 1. ఇక్కడ నేను 2 అనే ఇంటీజర్కి ఒకవేళ -1 యాడ్ చేశాను అనుకోండి, అంటే 2 + -1, అప్పుడు ఏమవుతుంది, మనకి =1 అవుతుంది కదా. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది నెగిటివ్, ఇక్కడికి లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది అన్నమాట. మనకి ఆన్సర్ అనేది రిజల్ట్ లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. ఏ నెంబర్కైనా సరే మనం నెగిటివ్ ఇంటీజర్ని యాడ్ చేసామనుకోండి, అప్పుడు అది అనేది లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది అన్నమాట నెంబర్ లైన్లో. నెక్స్ట్ ఇక్కడ వెన్ వీ సబ్ట్రాక్ట్ ఏ పాజిటివ్ ఇంటీజర్ రిజల్ట్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్ ద గివెన్. మనము ఏదైనా ఒక నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసామనుకోండి ఒక పాజిటివ్ ఇంటీజర్కి, అప్పుడు అది ఏమవుతుంది, రిజల్ట్ లెఫ్ట్కి వెళ్తుంది అన్నమాట. ఇక్కడ నేను 3 - 1 = 2 అన్నాను. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ 3 దగ్గర ఒక నెంబర్ని సబ్ట్రాక్ట్ చేశాను, అప్పుడు ఇక్కడ ఇది ఏమవుతుంది, 2కి వెళ్ళింది. 3 - 1 అంటే 2 కదా, అంటే లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది అన్నమాట. సపోజ్ నేను ఇక్కడ 0కి -1ని సబ్ట్రాక్ట్ చేశాను అనుకోండి, 0 - 1 చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, -1 ఎక్కడికి వెళ్తుంది, ఇది లెఫ్ట్కి వెళ్తుంది. అలా ఒకవేళ నేను నెగిటివ్ ఇంటీజర్ని సబ్ట్రాక్ట్ చేశాను అనుకోండి, అప్పుడు ఆ రిజల్ట్ అనేది రైట్ సైడ్కి వెళ్తుంది. సపోజ్ చూడండి, ఇక్కడ 0కి నేను నెగిటివ్ ఇంటీజర్ని సబ్ట్రాక్ట్ చేశాను, అంటే 0 - -1 అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. సో 1 వచ్చింది. అప్పుడు ఇక్కడ ఇది ఏమవుతుంది, 0 నుంచి 1కి వెళ్తుంది, అంటే రైట్ సైడ్కి వెళ్తుంది అన్నమాట. రైట్ సైడ్కి మూవ్ అవుతుంది నెంబర్ లైన్లో. మనం ఒకవేళ పాజిటివ్ ఇంటీజర్ని సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, అప్పుడేమో లెఫ్ట్కి వెళ్తుంది. ఒకవేళ నెగిటివ్ ఇంటీజర్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు అది రైట్కి వెళ్తుంది అన్నమాట. ద సమ్ ఆఫ్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ పాజిటివ్ ఇంటీజర్. మనం ఏదైనా 2 పాజిటివ్ ఇంటీజర్స్ని సమ్ చేసామనుకోండి, వాటి రిజల్ట్ ఏమవుతుందంటే పాజిటివ్ ఇంటీజరే అవుతుంది. సపోజ్ ఇక్కడ 2 + 5 అంటే 7 అవుతుంది. సపోజ్ మీరు 10 + 20 తీసుకోండి, అప్పుడు ఏమవుతుంది, 30. అలా మనం ఏవైనా 2 పాజిటివ్ ఇంటీజర్స్ని సమ్ చేసినప్పుడు వాటి రిజల్ట్ అనేది పాజిటివే వస్తుందన్నమాట. ఒకవేళ మనం 2 నెగిటివ్ ఇంటీజర్స్ని సమ్ చేసామనుకోండి, అప్పుడు నెగిటివ్ అవుతుందన్నమాట. సపోజ్ ఇక్కడ -1 - 2, ఇప్పుడు మైనస్, సపోజ్ నేను -30
13 -15 అని తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది -28. అంటే మనం ఏవైనా ఒక 2 నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే వాటి రిజల్ట్ వచ్చేసి నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ద సమ్ ఆఫ్ ద పాజిటివ్ ఇంటీజర్ అండ్ ఏ నెగిటివ్ ఇంటీజర్. మనం ఒక పాజిటివ్ ఇంటీజర్ ఒక నెగిటివ్ ఇంటీజర్ రెండింటిని సమ్ చేసామనుకోండి, అది పాజిటివ్ అవ్వచ్చు లేదంటే నెగిటివ్ అవ్వచ్చు అన్నమాట. అంటే ఇక్కడ నేను చూడండి 5 ప్లస్ ఇక్కడ నేను 5 అండ్ -3 రెండింటిని సమ్ చేస్తున్నాను, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. అప్పుడు నాకు ఏమొచ్చింది 5 అండ్ -3ని సమ్ చేస్తే 2 వచ్చింది. ఇక్కడ మనకి ఏమొచ్చింది ఆన్సర్ పాజిటివ్ వచ్చింది. ఇక్కడ నేను 4 అండ్ -7 తీసుకున్నాను, వీటిని సమ్ చేసినప్పుడు ఇక్కడ నెగిటివ్ అనేది ఎక్కువ ఉంటేనేమో మనకి నెగిటివ్ వస్తుంది రిజల్ట్, ఒకవేళ పాజిటివ్ అనేది ఎక్కువగా ఉంటే పాజిటివ్ వస్తుంది. ఇక్కడ నేను ఈ ఎగ్జాంపుల్లో నేను నెగిటివ్ అనేది ఎక్కువ తీసుకున్నాను, -7 అనేది ఎక్కువ ఉంది, ఇందులో 4 నెంబర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది మనకి నెగిటివ్ నెంబర్ వస్తుంది అనమాట. సో ఇక్కడ నెగిటివ్ వచ్చింది. మనం ఏదైనా ఒక పాజిటివ్ ఇంటీజర్ ఆర్ నెగిటివ్ రెండింటిని సమ్ చేసినప్పుడు రిజల్ట్ అనేది పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా రావచ్చు అన్నమాట. ఇవన్నీ ప్రాపర్టీస్ మీరు గుర్తుంచుకోండి, మనకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి ఇవన్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్.